నమస్తే. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల జోసు, కానీ నేటి నుంచి రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల జోసు కనబడుతుంది. ఇప్పటికే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అటు ఢిల్లీలోను ఇటు గల్లీలోను ఈ రెండు పార్టీల మధ్య పోటీ నడుస్తుంది. సో మాట్లాడదాం పార్లమెంట్ ఎన్నికల వేళ ఏం జరగబోతుంది, ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. శివసేన రెడ్డి గారు, మొన్నటిదాకా అసెంబ్లీ జోసు చూసినాం, ఒకరి మధ్య ఒకరంటే ఒకరి మీద ఒకరు కొంత మాటల యుద్ధం చూసినాం. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎట్లా చూసుకోవచ్చు? రామ మందిరంతో రాజకీయాలు చేస్తున్నట్టు మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అంటున్నారు. వాస్తవం అనుకోవాలా? వాస్తవమే కదా అది. రాముడు అన్నది దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి కేవలం రామ మందిరం అనేది ఒక బీజేపీ నాయకులు మా ప్రాపర్టీ లాగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రామ మందిరం అన్నది బీజేపీ ప్రాపర్టీయో లేకపోతే మోడీ వాళ్ళ ఫాదర్స్ ఫ్యామిలీ ప్రాపర్టీయో కాదు, అమిత్ షా వాళ్ళ ఆ ఫాదర్స్ ఫ్యామిలీ ప్రాపర్టీ కాదు కదా. అది ప్రజల సొమ్ముతోన ప్రభుత్వం అనేది ఎక్కడి నుంచి ఏర్పడింది? ప్రజలు ఏర్పాటు చేసిన నిర్మించినటువంటి ఒక ఇల్లు లాంటిది ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో ఉండేవారు ఈరోజు మీకు అవకాశం దొరికింది, మీరు బ్రహ్మాండంగా చేయగలిగినారు, సంతోషమే. దాంతో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇంకా అంతకంటే డెవలప్మెంట్ రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తాం. దేశంలో ఉండేటువంటి యువకులందరికీ తిండి పెట్టకుండా ఉద్యోగాలు నాయన అని చెప్తే ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం రాముడి పేరు చెప్పుకొని తప్పించుకోవడం, పాకిస్తాన్ పేరు చెప్పి తప్పించుకునే పరిస్థితులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు మేము ప్రజల్లో పోతున్నాం. బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇటుక పేర్చినట్లు ఒక్కొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ రంగాలను ఏర్పాటు చేస్తే వాటిని బిఎస్ఎన్ఎల్ని ఏర్పాటు చేసి, అంటే ఒక్కొక్క రంగాన్ని ఆ విధంగా రంగాలన్నింటినీ ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే ఈరోజు ఒక్కొక్కటి ఇటుకలు తీసేసుకుంటూ పోయి ఎక్కడైతే రెవల్యూషన్ వస్తుందో అక్కడ దేవుడి పేరు చెప్పుకొని వ్యవస్థ పబ్బం గడుపుకున్న పరిస్థితులు ఈరోజు బీజేపీ. 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఎటువంటి ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు లేకపోతే లబ్ధి చేరేటువంటి ఏదైనా చేతనిచ్చేటువంటి పథకాలు కావచ్చు, ఏం తీసుకెళ్ళలేదంటారా? మాకు ధైర్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 60 రూపాయలు కూడా పెట్రోల్ డీజిల్ దాటనీయలే. మరి ఎందుకు 10 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెంచినావు? మాకు దమ్ముంది. ఎన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కి 48 లక్షల ఇంద్రమ ఇండ్లను తీసుకురాగలిగినాం ఆ రోజు. టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఎన్ని ఇండ్లను ఇచ్చినారు? అసలు బీజేపీ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, ఇవ్వాలి. ఏడిచ్చినావు అంటే తప్పుడు సమాచారాలు తీసుకొచ్చి తప్పుడు మాటలు చెప్పి యువకులను ఒక కేసీఆర్ ఎట్లయితే మత్తులో ఏర్పాటు చేసినాడు, ఆయన ఒక మతం అనే మత్తులో తీసుకుపోతున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రజలందరికీ రాముడు దేవుడు. ఒక బీజేపీ వాళ్ళకో లేకపోతే మోడీ ఫ్యామిలీకో, అమిత్ షా ఫ్యామిలీకో, లేకపోతే కిషన్ రెడ్డి ఫ్యామిలీకో, లేకపోతే బీజేపీ వాళ్ళకు రాసి వాళ్ళు ఎవరు? తెలంగాణ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి శ్రీరాముడు దేవుడే. ప్రతి ఒక్కరూ అభిమానించే వ్యక్తి, ప్రతి వ్యక్తి పోవాల్సిందే. దీన్ని రాజకీయం చేయాలనే దూరంలో బీజేపీ ఉంది. బీజేపీ ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది? ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది? బీజేపీ వచ్చిన తర్వాత కూరగాయల ధరలు కానీ ఏ విధంగా 400కి వెళ్ళిపోయినాయి. 60 రూపాయలు ఉంటుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో డీజిల్, 60 రూపాయలు ఉంటుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయిల్, ఈరోజు 180కి పోయింది. 50 రూపాయలు ఉన్న కందిపప్పు 200లకు పోయింది. అంటే ఎక్కడ పోతుంది ఈరోజు వ్యవస్థ? ఎక్కడికి పోతుంది? వీటన్నింటికి పెరగడానికి కారణం రవాణా వ్యవస్థ. రవాణా వ్యవస్థను ఆటోమేటిక్గా పెంచేసినాం. 400 రూపాయల గ్యాస్ సిలిండర్ని 1200 చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా? మేము సబ్సిడీ ఇచ్చి కాపాడుకున్నాం. రోజు నువ్వు ఎందుకు సబ్సిడీ ఇవ్వలే? దానికి సమాధానం చెప్పాలి. కానీ నేను పాకిస్తాన్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు పాకిస్తాన్ మీద రావడం, 2-3 సినిమాలు తీయడం, ఆ సినిమాలను ముందు పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించే పనిలో ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా ప్రజలకు అన్ని విషయాలను చూస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడోతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇండియా కూటమి మెజార్టీతో గవర్నమెంట్ సర్కారు రాబోతుంది. ఏం చెప్తారు? శివసేన రెడ్డిని మేము మొన్న ఎమ్మెల్యేగా చూసాం అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల పోటీ చేయలేకపోయాం. కానీ ఈసారి ఎంపీగా ఏమైనా చెవెళ్ళే బరిలో నుంచి దిగబోతున్నాడు శివసేన రెడ్డి వార్తలు వస్తా ఉన్నాయి. వాస్తవం ఎంత ఉంది ఇందులో? సరే, చేవెళ్ళనా భువనగిరి మామనారా అనేది మనం చెప్పనీకి రాదు. కానీ
బరిలో మాత్రం బరాబర్ ఉంటున్నాం. పార్టీ డిసిషన్ ఏది తీసుకున్నా దానిలో ఖచ్చితంగా ఈసారి ఎంపీగా అయితే పోటీ చేయడం సాధ్యం. పార్టీ హైకమాండ్ కూడా దానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ కార్యక్రమంలో ఈ 2-3 రోజుల్లో మీకే తెలుస్తుంది ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని. ఖచ్చితంగా పోటీ చేయడం యువజన కాంగ్రెస్ అనేది చాలా పెద్ద వింగ్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు యూత్ కాంగ్రెస్ వాళ్ళు పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు, పెద్ద మెజార్టీతో బయటపడడానికి. అంతేకాకుండా తెలంగాణలో దాదాపు 12 నుంచి 15 సీట్ల మీద ఈరోజు టాస్క్ ఏర్పాటు చేస్తున్నారు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడికక్కడ మంత్రులకు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా టాప్ 12 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం కాబోతుంది తెలంగాణ. ఎట్లా చూడవచ్చు మీ సహచార మిత్రుడు ఒక ఎన్ఎస్యూ నుంచి బల్మూరు వెంకట ఎమ్మెల్సీ కాబోతున్నారు, అదేంకి దయాకర్ ఎమ్మెల్సీ కాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఎట్లా చూసుకోవచ్చు? సంతోషమే కదా, వెంకట్ కూడా బాగా కష్టపడ్డాడు. అటువంటి వ్యక్తికి రావడం అంటే ఖచ్చితంగా మమ్మల్ని అడిగినప్పుడు అదే చెప్పారు. ఖచ్చితంగా ఆయనకు ఒక స్థానంలో కేటాయించాలి. ఆ రోజు మాకు కేసీ వేణుగోపాల్ గారు ఆల్రెడీ హోటల్ ఈ ఇష్యూ జరిగిన వెంటనే మమ్మల్ని పిలవడం జరిగింది. ఒకరికి ఎంపీగా ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఈ క్వశ్చన్స్లో చెప్పినట్లే ఈరోజు పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఈరోజు అట్లా వెంకట్ కానివ్వండి, అద్దంకి దయాకర్ అన్న కానివ్వండి, ఇద్దరికి అంటే ఆర్గనైజేషన్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వడం సంతోషమైన విషయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉన్నారో వాళ్ళందరూ కూడా సముచిత స్థానంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. ఒకవేళ ఎంపీగా చివరి క్షణంలో ఒకవేళ ఎంపీ మిస్ అయితే, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే శివసేన రెడ్డి నెక్స్ట్ ఏం చెబుతున్నారు? ఏమీ లేదు, ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తున్నారు. అక్కడ మిస్ కావడానికి ఆప్షన్స్ ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళకి కూడా దయాకర్ అన్న కానీ వెంకటకి కానీ ఇది కూడా మిస్ కావాలంటే మిస్ చేయాలంటే చేయొచ్చు. ఎందుకంటే చాలా సీనియర్స్ ఉన్నారు, కానీ చేయకుండా కమిట్మెంట్తో ఉంది. ఎందుకంటే యువజన కాంగ్రెస్లో కాళ్ళు కొట్టుకున్నాం, జైల్లోకి పోయినాం, వ్యవస్థ నడిపినాం. మేము చేసిన ఉద్యమాలు నేనే కాదు, ప్రతి జిల్లా ప్రెసిడెంట్ కానీ అసెంబ్లీ లెవెల్లో కానీ దాదాపు 119 అసెంబ్లీలలో 94 అసెంబ్లీలో ఎమ్మెల్యేల ముట్టడి చేస్తే అందరి మీద కేసులే. నా మీద 27 కేసులు చేసినాయి. అంటే ప్రతి ఇంట్లో రూమ్ బయటికి వెళితే కేసులు, అరెస్టులు, ఇవంతా పార్టీ హైకమాండ్ చూసింది. అన్ని విషయాలు తెలుసు. ఈరోజు కూడా మనం ఎమ్మెల్సీగా అటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఖచ్చితంగా నేను పార్లమెంట్లో నిలబడడం ఖాయము. భగవంతుని ఆశీస్సులతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మంత్రులు అందరూ, పొన్నం ప్రభాకర్ గారు, అందరు మంత్రుల శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అందరి సహకారంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున గెలిచి తీరుతామనే నమ్మకం మాకుంది. ఏం చెప్తారు? మొన్న బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు, ఖచ్చితంగా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుంది, కొంతమంది కోవట్లు కూడా ఉన్నారు కేసీఆర్ సంబంధించిన కాంగ్రెస్ లో అంటున్నారు. అంతకుముందు కాదు, బండి సంజయ్ అబ్బతరం కూడా కాదు, ఒకటే. వాళ్ళిద్దరూ లోపాయి ఒప్పందం చేసుకున్నారు. నువ్వు అక్కడ తిట్టు, నేను ఇక్కడ ఏడుస్తా, నువ్వు ఇక్కడదంతా నువ్వు అక్కడ ఏడు అనే విధంగా వాళ్ళిద్దరు ఒక దోబూచులాట నడిపిస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బండి సంజయ్ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఎవరికైనా కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఈరోజు ప్రజాపాలన. క్లియర్ కట్ గా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్ లో ప్రజల మద్దతు ఏదో చూపిస్తారు. దాంట్లో ఎటువంటి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పూర్తి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు తెలంగాణలో ఉండబోతుంది. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. దాంట్లో వాళ్ళందరూ ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని టెన్షన్లు పడ్డా, ఎన్ని అవరోధాలు వేసినా, ఎంతమంది గుంజుతామని ప్రయత్నాలు చేసినా జరగదు. ఏం చెప్తారు? ఈడీ కవిత గారిని మరోసారి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది, అయినప్పటికీ ఆమె హాజరు కాని పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? పార్లమెంట్ ఎన్నికల వేళ ఏమనుకోవచ్చు? కరెక్ట్గా కవితను అరెస్ట్ చేయాలా, చేస్తారో లేదో మనమే చూడాలా. మొన్నటి వరకు వాళ్ళే కదా మాట్లాడుతున్నది, మేము అరెస్ట్ చేస్తాం, మేము అరెస్ట్ చేస్తాం. మరి ఈరోజు వరకు ఎందుకు చేయలేము? ధైర్యం ఉంటే, బీజేపీకి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కవితను అరెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ఏం ఎంక్వైరీ జరిగిందో, ఏ విధమైన పరిణామాలు ఉన్నాయి, ఆల్రెడీ ఓపెన్ గానే చెప్పారు కవితకు సంబంధించిన బినామీ ఆమెనే అని. అది మీ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాతో పాటు మీడియా మాధ్యమాల ద్వారానే విన్నాము, అందరము, ప్రజలందరూ విన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా లేట్ చేయకుండా నరేంద్ర మోడీ అంటే వాళ్ళ లోపలి ఒప్పందంతో ఉండేటువంటి వాళ్ళ దోస్తు కేసీఆర్తో ఒప్పందం ఏమైనా కేసీఆర్ని కన్విన్స్ చేసి ఏమన్నా అరెస్ట్ చేస్తాడో లేదో, వాళ్ళిద్దరి బంధం గట్టిది కాబట్టి, కాంక్రీట్ బంధం కాబట్టి అరెస్ట్ చేయకుండా ఇంతేమేమో అని అనిపిస్తాడో చూడాలి. ప్రజలు చూస్తున్నారు, వాళ్ళిద్దరు ఒకటన్న విషయం ఇప్పుడు తేలిపోతుందిగా.
ఇక లోపలింట్లో పోయి బీజేపీ వాళ్ళందరూ పోయి లోపలింట్లో కేసీఆర్ కాలు మొక్కుని ఇది ఒకసారి అరెస్ట్ చేస్తామని అనుకుంటే తెలియదేమో కానీ లేకపోతే వాళ్ళకి లోపల అంతా వాళ్ళిద్దరికి అఫేర్ ఉంది కదా, ఆ అఫేర్ని వేడికి ఎంత చూపించినా ఎంత తిట్టుకున్నా లోపల ఉన్న ప్రేమ బంధం పోదు కదా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓటేసిరు అంటే గల్లీలో ఏ పార్టీ గెలవడం మాకు సంబంధం లేదు, ఢిల్లీలో మాత్రం బీజేపీ గెలవాలనేది ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈసారి మెజారిటీ ఆఫ్ సీట్లు మాయ అంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు. వాస్తవం అంటే గల్లీలో కాంగ్రెస్ గెలవాలి అనుకున్న వాళ్ళందరూ ఢిల్లీలో కూడా కాంగ్రెసే గెలవాలనుకున్నారు. బీజేపీ గెలవాలని ఎవరు అనుకోవట్లేదు తెలంగాణలో. అంటే వాస్తవికంగా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు అంతే బీజేపీ వాళ్ళు. అదే చెప్పినా కదా, రాముడు శివుడు వెంకటేశ్వర స్వామి అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, ప్రజలకు సంబంధించిన వాళ్ళు, పార్టీలకు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కి ఒక దేవుడు, బీజేపీకి ఒక దేవుడు, కాంగ్రెస్కి ఒక దేవుడు లేడు. వాళ్ళు దేవుళ్ళు. ప్రజల నమ్మకాలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన వ్యవస్థ. నమ్మకాలకు సంబంధించిన వాటిని కూడా మీరు మా పార్టీకి శ్రీరాముడు, మీ పార్టీకి రాముడు అని లక్ష్మణుడు అని విడదీసే దుష్ప్రచారాలు దయచేసి మానుకోండి బీజేపీ వ్యక్తులు. ప్రజలందరూ చూస్తున్నారు తెలంగాణలో ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుందో. దేశంలో కూడా ఇక్కడ నుంచి మనం 15 మంది ఎంపీలను పంపిస్తేనే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలను మళ్ళీ తయారు చేస్తాం. ఏదైతే తీసేయాలనుకున్న మోడీ వ్యవస్థను ఖచ్చితంగా ఉద్యోగాల దగ్గర నుంచి మనందరికీ తెలుసు తెలంగాణలో ఐటీఐఆర్ వచ్చింటే ఈరోజు దాదాపు పరోక్షంగా 50 లక్షల ఉద్యోగాలు వచ్చేవి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అందులో 15 లక్షల మంది పనిచేస్తే క్యాబ్స్ అనుకోండి, రెస్టారెంట్స్ అనుకోండి, దానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ మొత్తం దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది. అటువంటిది ఐటీఐఆర్ను రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం, దాన్ని పట్టించుకోకుండా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళిద్దరు కలిపి దాదాపు తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు. తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులు ఎందుకు వేస్తారు బీజేపీకి? కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థ నడపాలనుకుంటున్నారు. దయచేసి మిత్రులందుకు ఒకటే చెప్తున్నాం, ఆ మతోన్మాదంలోకి మనం పోకుండా ఒక్కసారి వ్యవస్థను చూద్దాం. మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. భారతదేశం మనది. ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి, 60 ఏళ్లలో లేని ఎన్నో విషయాలు. మామూలు రైతు కుటుంబంలో ఉండేవాడు 1 ఎకరం పొలం కొనే పరిస్థితి ఉందా ఈరోజు? ఒక సెంట్రల్లో ఒక ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి ఉందా? స్టేట్లో ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడగదచ్చు. బీజేపీ ఎన్ని ప్రభుత్వం నోటిఫికేషన్ చేసింది, బీఆర్ఎస్ వేసిందా లేదా అని మొన్న అంతా తేటతెల్లం అయిపోయింది. కాంగ్రెస్ మేము ఇచ్చిన మాట జూన్ 2వ తారీఖు 2 లక్షల ఖాళీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ భర్తీ చేస్తాం. తెలంగాణలో ఉండేటువంటి నిరుద్యోగులందరినీ కూడా వారి కష్టాలు అంటే 2 లక్షల కుటుంబాలకు న్యాయం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. 100కి 100 రూపాయలు అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 100కి 100 రూపాయలు కేసీఆర్ చేసినట్టు అవినీతిని కేసీఆర్ దేనికోసం ఆపిండి ఈ 2 లక్షల ఉద్యోగాలను చెప్పాలి బీఆర్ఎస్ నాయకులు. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? తెలంగాణకు రావాల్సిన 2 కోట్ల ఉద్యోగాలలో తెలంగాణ వాటా 10 లక్షల ఉద్యోగాలు, మరి మావి ఎక్కడున్నాయి? మినిమం 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు అయితే తెలంగాణకి ఇవ్వాలి కదా అని బీజేపీ నాయకులు కూడా అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ అధర్మాన్ని కానీ ఎక్కడెక్కడైతే మణిపూర్లో మనం చూసినాం, ఒక మహిళ రోడ్డు మీద ఒక మహిళ నడిచిందంటే ఆ రోడ్డు మీద చెప్పడానికి కూడా సిగ్గవుతుంది. నగ్నంగా ఒక మహిళ నడిచిందంటే అక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంది? అక్కడ నడిచింది ఒక దేహం కాదు, ఒక దేశం నడిచింది నగ్నంగా. అటువంటి వ్యవస్థ ఈరోజు బీజేపీ ప్రభుత్వం. దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు ఈరోజు వరకు మణిపూర్కి ప్రధానమంత్రి పోలే? దాని గురించి ఎవరు మాట్లాడరు. కేవలం పబ్లిసిటీ స్టంట్స్తోనే ఈరోజు వ్యవస్థ నడుపుతున్నారు. పబ్లిసిటీ వ్యవస్థతోనే వ్యవస్థ నడుపుతున్నారు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒకప్పుడు ఏ విధంగా అయితే రామరాజ్యం ఉండేనో ఖచ్చితంగా అదేవిధంగా దేశం బాగుపడబోతుంది. ఈ దేశంలో మనందరం కలిసి ఏదైతే అయోధ్యలో రాముణ్ణి ఈరోజు నిర్మించుకున్నామో ప్రజలందరం కలిసి, అదేవిధంగానే దేశాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలంటే ప్రజలందరూ ముందుకు నడవాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద శివసేన రెడ్డి గారు ఏదో ఒక పార్లమెంట్ నుంచి అవకాశం ఎక్కడి నుంచి ఇచ్చినా ఖచ్చితంగా పోటీ చేస్తా, గెలుస్తా, ఈసారి ఖచ్చితంగా మా అధినాయకుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడబోతున్నామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చూద్దాం ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో, ఎవరు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.